ఆదర్శంగా అన్యోన్యంగా జీవితాంతం కలిసి జీవిస్తాము అని ప్రమాణం చేశాము. పూలదండలు మార్చుకున్నాం. పెద్దలంతా సుఖ సంతోషాలతో జీవించండి అని ఆశీర్వదించారు. సావిత్రమ్మ అందరికీ విందు భోజనం పెట్టింది. సుఖ సంతోషాలతో చిరకాలం జీవించాలని పెద్దలందరూ ఆశీర్వదించిన ఆ జంట భవిష్యత్తు ముందు ముందు ఎన్నెన్ని మలుపులు తిరిగిందో తెలుసుకుంటే నిజంగా వీళ్ళు మనుషులేనా, ఇలా కూడా బ్రతికే వాళ్ళు ఉంటారా అనేంత ఆశ్చర్య సంగతులు వారి జీవితం నిండా పరుచుకున్న సంగతి. రాను రాను మనకు తెలిసే కొద్దికి మన కళ్ళ నిండా కన్నీటి సముద్రాలే మొలుస్తాయి. ప్రస్తుతం వారి నూతన జీవితం గురించి తెలుసుకుందాం. మమ్మల్ని ఎక్కడుంచాలి? ఇది సమస్య. ఇప్పుడు పామరులో వధువు కన్న వారింటికి పంపడం మంచిదని కొందరు పెద్దలన్నారు. కానీ నా పినతల్లి చనిపోయింది. ఆ బాధలో మా అమ్మ ఉంది. పైపెచ్చు విధవా పునర్వివాహం వల్లనే ఈ కీడు దాపరించిందని బంధువుల గగ్గోలు. ఈ పరిస్థితిలో పామర్రు పంపడం ఉచితం కాదనే నిర్ణయానికి పెద్దలు వచ్చారు. సీతారామయ్య గారిది లింగవరం గ్రామం. లింగవరంలోనే తల్లిదండ్రులుంటారు. కానీ సీతారామయ్య జొన్నపాడులో వాళ్ళ అమ్మమ్మ చెల్లెలు బుచ్చమ్మ అంటే చిన్న అమ్మమ్మ దగ్గర ఉంటాడు. బుచ్చమ్మే సీతారామయ్యను పెంచి పెద్దవాణ్ణి చేసింది. అందుచేతనే అంతా సీతారామయ్యను జొన్నపాడువాడనే అంటారు. వంగపాటి రంగారెడ్డి గారిది జొన్నపాడు. ఆయన జాతీయోద్యమంలో పాల్గొన్నారు. కమ్యూనిస్టుగా మారారు. ఆయనంటే ఆ ఊరికి ఆ ఫిర్కాకు కూడా గౌరవం ఉంది. ఆయన ప్రభావంతోనే సీతారామయ్య కమ్యూనిస్టు అయ్యాడు. జొన్నపాడు నుండి పెళ్లికి పెద్దవారు వచ్చారు. వారంతా వితంతువును వివాహమాడినందుకు సీతారామయ్యను పెళ్లి కుదిర్చిన పెద్దలను అభినందించారు. అందుచేత జొన్నపాడు పంపడం శ్రేయస్కరమని అనుకున్నారు పెద్దలు. సావిత్రమ్మ మాకు నూతన వస్త్రాలిచ్చి పంపింది. రంగారెడ్డి గారు నిత్యం బుచ్చమ్మ గారింటికి వచ్చేవారు. మా యోగక్షేమాలు తెలుసుకునేవారు. ఆ ఊరి యువకులు మాకిష్టమైన సంభాషణలతో ఆనందాన్ని కలిగించేవారు. అలా జొన్నపాడు గ్రామంలో కొన్ని రోజులు ఉన్నాం.